హలో. అక్క ఇదిగో నేను మా ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చాను. హ్మ్. స్పీకర్ ఆన్ చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ అంటే యాక్చువల్లీ నా ఫ్రెండ్ కూడా కాదు, నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అవినాష్ అని ఒక అతను, అవి ఓకే. వాళ్ళ ఫ్రెండ్ అతను. ఓకే. నేను స్పీకర్ ఆన్ చేస్తున్నాను చూడక్క, వీళ్ళతో మాట్లాడు ఒకసారి. ఓకే. హలో హలో. రా. యా, ఎవరు? అవినాషా? అవునక్క, చెప్పు అవినాష్. వాళ్ళని ఆ ఇద్దరు పిల్లలిద్దరికి నేను నా ఎయిర్లైన్స్ ప్రాజెక్ట్ కోసం చెప్పానక్క. ఓకే. చెప్తే ఉంచి ఈ రోజు వెళ్తే ఏకంగా క్యూబ్ టీవీఎల్ పట్టుకుని వచ్చేసి వీడు కూడా మమ్మల్ని హెరాస్ చేశాడు, టార్చర్ చేశాడు. సో నీకు వాళ్ళు ఏంటి అన్నది అర్థమైపోయి ఉండాలి కదా అవినాష్. అమ్మో బాబోయ్, అసలు మీరు ఒక్కలేదండి బాబోయ్, నన్ను అందరూ వాడుకొని వదిలేశారండి. చెప్పాలంటే మేమేమి ఏం చేయలేదు సార్, మేమేమి చేయలేదండి. మమ్మల్ని బయటని తీసుకొని మమ్మల్ని రోడ్డుకి ఈడుస్తాను అన్నట్టుగా చేస్తున్నారు ఈ రోజు. లాస్ట్ ఇదేంటి నామే చుట్టుకున్నట్టుగా వచ్చింది, అసలు నాకు సంబంధమే లేదు ఇందులో. ఉదయ్ కూడానా? ప్రీతి ఒక్కదేనా? అమ్మో ఇద్దరు నన్ను నుంచి తోసి లైవ్ మీడియాలోని అమ్మో ఎందుకు చేశారు. నేను అన్నాను నా ప్రాజెక్ట్ లిఫ్ట్ చేయించండి, నేనంటే వాళ్ళని థ్రెట్ చేస్తున్నాను అంట. మరి నేను డ్రగ్స్ ఇచ్చాను ఏకంగా అని మాట్లాడారు. ఆవిడ నోట్లో అంటే డ్రగ్ పెట్టి థమ్స్అప్ పోస్తానంట. నేను బాబోయ్ బాబోయ్, నోట్లో డ్రగ్ పెట్టి థమ్స్అప్ పోస్తానంట. మరి నేను నేనైతే నిజంగా చెప్తున్నా, నా దగ్గర ఉన్న చిన్నోళ్ళు కదా పాపం అని చెప్పేసి వాళ్ళకి షెల్టర్, ఫుడ్, టైం టు టైం అన్ని ఏది కావాలంటే అన్ని నా మనీ, నా ఓన్ మనీ, నా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రూఫ్ ఐ హ్యావ్. నేను చేశానండి. నిన్నటి వరకు కూడా వాళ్ళ దగ్గర, నిన్న మొన్నటి వరకు ఏం లేదు. ఒక్కొక్క పాయింట్ లో చెప్పేస్తా చూడండి. వచ్చినాడు, ఇట్లా కాల్ వచ్చింది, వచ్చి మీరెవరు? పరిచయం కూడా లేదు. నేను అభి. ఓకే, హాయ్ అభి. హాయ్ హాయ్. వచ్చాడు, నాకు తెలీదు, హైదరాబాద్ వచ్చాడు. నేను ఒక స్నాప్ చూసి మరి మెసేజ్ పెట్టాను, నీకు ఇద్దరు ఎట్లా తెలుసు. నాకు వాళ్ళిద్దరు కాలేదు, వాళ్ళని ఫామ్ హౌస్ నుంచి కొట్టి తరిమేసిందా నేను వాళ్ళిద్దరు, ప్రీతిని ఉదయం ఒకసారి. అచ్చా, అవును. ప్రీతి బర్త్డే అప్పుడో ఉదయ్ బర్త్డే అప్పుడో కదా? క్రేజీ. అప్పుడే మంచి పని చేశారే. అప్పుడు గౌతమ్ చెప్పాడు నాకు అప్పుడు. గౌతంగా చెప్పాడా? సో వాళ్ళని ఆ రోజు కొట్టి తరిమేశా. ఆ రోజే ఫస్ట్ టైం కలిసే వాళ్ళని. అది గౌతమ ధ్రువే తెలుసా, అంటే ఫామ్ హౌస్ అడిగారు నన్ను ఇప్పిమని, నేను ఇప్పించే వాళ్ళకి ఒకటి. దాని తర్వాత అప్పుడే గొడవ కొట్టి తరిమేసినాక నాకు ఇక్కడ మొన్న వీడు స్నాప్ పెడితే ఆ స్నాప్ లో కనిపించారు. ఏందా నీకెట్ట తెలుసురా వీళ్ళు అని అడిగినా. నీకెట్ట తెలుసురా వీళ్ళు అంటే, ఇటు సైడ్ నుంచి మనోడు ఒక ఫ్రెండ్ వాడు చెప్పాడు చూసుకోమని అంటే, సరే ఉన్న అప్పుడు సీన్ లోకి ఎంటర్ అయినా. నేను దిగినా, నన్ను చూసి వాళ్ళు నీకు అభి ఎట్లా తెలుసు అని మా పిల్లలు ప్రీతి మాట్లాడింది నాతో. బాగున్నావు అభి అది ఇది అని. అదంతా సినారియో అయిపోయింది. వచ్చేసినాడు. వచ్చినాక 1 వీక్ 10 days వాళ్ళకి షెల్టర్ ఇచ్చి ₹1 కూడా లేదు. ఎంత ఖర్చు అయింది మొత్తం? ఇంటిది 1,00,000 డైలీ మందు ఇన్ను అన్ని వాళ్ళకి. ఇంకా మంచి ఆర్డర్ చేస్తుంటారే, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని. అన్ని పెద్ద బాటిల్స్ అడుగుతారు, చిన్నవి కూడా కాదు. బెయిలీసా? పెద్దవే. వారికి అయితే బడ్వైజర్స్, ఇంకా టన్హిల్ ఓన్లీ స్నాక్స్ స్విచ్ అదే ఆర్డర్ చేశాడు. మీ దగ్గర ఎవిడెన్సెస్ ఏమున్నాయి? అన్ని ఫోన్ పేలు ఉన్నాయి కదా. ఇదిగోండి, మనం కుల్లా మాట్లాడుకుందాం. మీకు ఇప్పుడు మీకు జరిగింది అన్యాయమే, ఓకే, మోసమే. అండ్ యూ గైస్ డోంట్ డిజర్వ్ దాట్. మీకు ఇప్పుడు నిజంగానే మీరు ఒక వారం 10 రోజులు చూసుకొని తిండి పెట్టిన వాళ్ళకి ఇలా చేయొద్దు. నన్ను అలాగే చేశారు. తిరిగి సరే పోనీ అప్పుడు చేస్తే ఒకప్పుడు వదిలేశాను నేను. ఇప్పుడు మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి చేయడం అన్నది ఇంకా తప్పు. వేరే నా దాంట్లో నేను ఉండి ఫైట్ చేస్తున్నాను, నాకు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు. సో నేను ఎలాగో ఫైట్ చేస్తున్నా, అది నేను ఖచ్చితంగా అయితే ఆపను. వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకున్నారు, వాళ్ళ కంప్లైంట్ అక్కడే చించి పడేశారు అక్కడే. యా. సో ఇప్పుడు మీరు ఫోన్ పేస్ కాకుండా వాళ్ళవి ఆడియో రికార్డింగ్స్ కానీ, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ ఉన్నాయా? అంటే ఎలాగంటున్నారు? ఈ వారం రోజులు మీ కాన్వర్సేషన్స్, మీతో ఫోన్ మాట్లాడినవి కానీ
వాళ్ళు మందు తాగుతున్నవి కానీ మరి ఇప్పుడు మీరు వాళ్ళకి స్పెండ్ చేసినవి కానీ అవన్నీ ఉన్నాయి కానీ ఫోన్ పేలు ఇవి ఉన్నాయండి. వాళ్ళు ఓన్లీ వాట్సాప్ లో మాట్లాడారు, వాట్సాప్ చాట్స్ ఉన్నాయి నా దగ్గర. వాళ్ళు మాత్రం ఇవన్నీ చేసి ఉంటారు మంచిగా. వాళ్ళు అన్ని చేశారండి, వాళ్ళు అన్ని చేశారు మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు ఏం చేసినా నన్ను ఏం చేస్తారు, ఇప్పుడు నన్ను ఏం చేస్తారు వాళ్ళు, నన్ను బయటకు పెట్టినా నేను ఏం థ్రెట్ చేశాను, నేను అవినాష్ ఇప్పుడు వాళ్ళు పెట్టే ముందు నువ్వు నాకు తెలియదు నీ వయసు ఎంతో, చిన్నోడు అనుకుంటున్నాను, అక్క అన్నావు కాబట్టి. నాకు 33 years అవినాష్. ఒకసారి నేను చెప్పేది అర్థం చేసుకో. దే ఆర్ నాట్ గుడ్ హ్యూమన్స్ అవినాష్. ఓకే మనం నాకు అసలు నిన్నే నాకు కళ్ళు తెరుచుకున్నాను. నేను ఇంకా చిట్టి తల్లి నాన్న దేవుడిచ్చిన అన్నయ్యరా, నేను కూడా వాళ్ళ అమ్మతో మాట్లాడి, అమ్మా నేను దేవుడిచ్చిన కొడుకునమ్మా, నీకు నువ్వు అన్నం తినమ్మా, నీకేం పర్లేదు, నా అమ్మ నాన్న మీద ఒట్టేసి మరి వాళ్ళ అమ్మకి అన్నం తినిపించాను నేను. బాబోయ్ తినిపించడానంటే ఫోన్ చేసి జాగ్రత్త, రేపొద్దున వాళ్ళ అమ్మ కూడా నా బిడ్డను రేప్ చేసిందని పెట్టేస్తుంది కంప్లైంట్. అమ్మ బాబు వాళ్ళ అమ్మగారితో మాట్లాడే రికార్డింగ్లు ఇవన్నీ ఉన్నాయండి నా దగ్గర. ఇంకొకటి, వాళ్ళ అమ్మగారు నాకు ఎన్నో ఫోన్లు చేశారు, నేను ఎవరితో రెస్పాండ్ అవ్వలేదు. అండ్ వాళ్ళకి ఇప్పుడు షెల్టర్ ఎవరైతే ఇచ్చారో ఆ ధనరాజ్ అన్న వ్యక్తి రాత్రి వచ్చి దీపికాకి ఫోన్ చేసి నాకు కూడా కాల్స్ వస్తున్నాయి. చెప్పాడు అభి కోసం, ఎందుకంటే మీకు ఫోన్స్ వస్తుంది, డీల్స్ మాట్లాడుకోవడానికి ఈ పిల్లలు నా చేతిలో ఉన్నారు, అవి చెప్పేద్దామా ఏంటి ఇదని చెప్పేసి ధనరాజ్ డీల్. ఒరే ఉండరా నేను ఉండరా, తప్పురా, వద్దురా, పాపని ఇరికించద్దు. నేను వాళ్ళిద్దరికి చెప్పా, అరే వద్దు లావణ్యతో పెట్టుకోకు, వాళ్ళు వేరే విత్డ్రా చేసుకో, కేసు వద్దు, ఎందుకంటే అందరు యూజ్ చేసుకుని వదిలేశారు, వదిలే వచ్చే నువ్వు విత్డ్రా చేసుకోండా, నేను అమ్మని తెచ్చాక ఇచ్చేసేస్తా, నేను చూసేస్తా, మహా అయితే ఏముంది జైలుకి వెళ్ళడమే కదా, నేను వెళ్ళిపోతా, నన్ను అది ఎలాగో జైలుకి వెళ్తుందిలే, కానీ అది ఎలాగో జైలుకి వెళ్తుంది, దాన్ని ఎవరు ఆపలేరు. ఎన్ని మాట్లాడింది ఏంటి, దీని వయసు చిన్నపిల్లని అంటది, చూస్తే ఆశ లేదు, దీన్ని వెళ్ళకుండా. డ్రగ్స్ ఏం చేయలేదా? లేదండి, నాకు అలా ముందైతే ఏవి లేదు, తప్పమాట. ఓకే, ఉండదే వీడు కొట్టకుండా, అంటే మీకేదో ప్రాబ్లం అవుతుంది అని అనుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం. బట్ నేను అలా ఇన్వాల్వ్ చేసే మనిషినేం కాదు. ఇన్వాల్వ్ చేస్తుంటే ఈ పార్టీకి నేను చేసేదాన్ని. నాకెవరైతే అడ్డొస్తారో యా మీ గురించి కాదు అంటుంది, వాళ్ళదైనా ప్రీతి వాళ్ళదైనా నేను ఇన్వాల్వ్ చేయలేదు వాళ్ళని. వాళ్ళు వస్తే తప్ప నేను చేయలా, వాళ్ళు వచ్చారు నా దానికి. నా దగ్గర ఎనఫ్ ఎవిడెన్సెస్ ఉన్నాయిలే, ఉదయ్కి సంబంధించినవి కానీ ఏవైనా సరే. ఏవో ఎవిడెన్సెస్ లేక నేనైతే మీతో మాట్లాడట్లేదు. మీరు కూడా వన్ ఆఫ్ ది విక్టిమ్ అని నాకు అనిపించి మాట్లాడుతున్నాను. ఓకే, 2 months ఏంటంటే నా దగ్గర ఉంటే పెట్టేస్తాను, నా మనస్తత్వం అంతే. మరి మీకు వీళ్ళు ఎవరు పరిచయం చేశారు వీళ్ళని? మీకు వీళ్ళెవరు పరిచయం చేశారు వీళ్ళని? వీళ్ళు మొత్తం ఇంకా పెద్ద స్టోరీ ఉంది. వీళ్ళు ఎవరు పరిచయం చేశారు అంటే చాలా పెద్ద స్టోరీ చెప్తాను మీకు ఫస్ట్ నుంచి. పేర్లు చెప్పు. వైజాగ్ రవి అగ్నంపుడియా? రవితేజ అలమండనా? అది రవి అగ్నంపుడియే కదా, అగ్నంపుడిలో ఉంటాడు అతనే కదా. ఏం చేస్తాడు, సినిమాల్లో ఉంటాడా? సినిమాల్లో కాదు, రవితేజ ఫ్రమ్ వైజాగ్. నీది కూడా వైజాగే కదా? మాది వైజాగే మాది. ఓకే, కానీ మీరు ఏ రవితేజ అగ్నంపుడి అంటారు నాకు అర్థం కావట్లేదు. రవితేజ అలమండనే కదా అలమండ. అతను ఊరి పేరు అగ్నంపుడిలో ఉంటాడు అతను. కరెక్ట్ అగ్నంపుడిలో ఉంటాడు. అవునవునవునవును, తెలుసులేండి, నాకు స్టోరీ తెలుసులేండి. మీతో ఇంకా నేను ఇప్పుడు కూడా ఓపెన్ గా మాట్లాడలేకపోతున్నాను, లేదు మీరు చెప్పకపోయినా నాకు అదంతా తెలుసులే. కానీ నేను కథ చెప్పానని అంటే అసలు ఏంటి ఎంత జరిగిందని అంటారు. బాధితులు అంటే మేము మీకు ఎలా చెప్పాలని అంటే, మేము తప్పైతే ఏం చేయలేదండి, మొత్తం అందరికి హెల్ప్ చేసాం. నాకు చేయలేదులే, నాకు ఇప్పుడు చేస్తే హెల్ప్ అవుద్ది. మీకైతే చేయలేదు తప్పు మాట, మీకైతే అసలు మీ దగ్గర కూడా కాదు. ఎందుకంటే మేము భయపడిపోయాం, మాకు భయం. ఎవరికైనా ఉంటే మనిషికి సాయం చేద్దాం అనే తప్ప భయపడతాం. మరి చేయండి, మరి న్యాయం వైపు నుంచోండి. మేము న్యాయం వైపే ఉంటున్నాం ఇప్పటి నుంచి. ఫస్ట్ నుంచి మేము న్యాయం. ఫస్ట్ ఇప్పుడు ఏంటి ప్రీతి వాళ్ళతో ఉన్న న్యాయం వైపా? అమ్మో నాకు తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళు పాపం చిన్నపిల్లలు ఇదని చెప్పేసి మా దగ్గరకు వచ్చి మాకు బ్రెయిన్ వాష్ వేరే రకంగా చేసి, అమ్మో వాళ్ళకి ఏ ఫుడ్ ఏంటి బాబు. మొన్న కూడా ఇంటి నుంచి వచ్చినప్పుడు 1000 రూపాయలు మండి ఆర్డర్ పెట్టానండి. మండి పెట్టాను నేను. మండి పెడితే
ఇది ముస్లిం మండి అంట, ఈ అమ్మ మంచి 1000 రూపాయలు పెట్టి మటన్ మండి పెడితే ఆర్డర్ చేసుకుంది, మాకు ఇదే అవసరం లేదు, మాకు ఇంకోటి కావాలి ఇదని. షాపింగ్ చేయించుకుందా? స్టూడియోలోనండి బట్టలు. మ్మ్. అక్కడ కూడా వెళ్ళి నా నెట్ రావట్లేదు అని చెప్తే, నేను గొర్రెని కదా, వెంటనే వెళ్ళి నాకు వస్తుంది జియో అంటే పెద్ద సిగ్నల్, నీకు తెలియదు అని చెప్పి ఇంకని వెళ్ళి 1800 కట్టాము. ఎంత? 1800. తక్కువే 1800 అంటే. నేను అంత అంటే నేను ఆ నిమిషం నాకు ఏ రోజుకి ఆ రోజు డబ్బులు కానీ ఫుల్ గా డబ్బులు నేను బ్యాంక్ బ్యాలెన్స్ లో పెట్టుకోవాలి. మేము న్యాయం ఇది పక్కన పెడితే మేము ఏంటి ఇప్పుడు రవితేజ అలమండ ఏమంటాడు? ఏమైనా చేసేయండి, నన్ను ముంచేయండి అన్నాడా? ఏమండి, ఎవ్వరు నాకు కాంటాక్ట్ లేదు, సచ్చినంత తొట్టు కాంటాక్ట్ లో లేరు. ఈ పిల్లలు ఇంకా ఉండిపోయారు. నేను ఎందుకు ఈ పిల్లల దగ్గర ఉన్నది వాళ్ళకి. ఎప్పటి నుంచి జరుగుతుంది రవితేజ? ఎప్పటి నుంచి ఇన్వాల్వ్, ఎప్పటి నుంచి జరుగుతుంది ఇదంతా? స్టార్టింగ్ అప్పటి నుంచి అనుకోండి. స్టోరీ స్టార్టింగ్ అయితే అఫీషియల్ గా అయితే నెలే. కేసు ఫైల్ అయిన తర్వాత వచ్చారా? కేసు ఫైల్ ముందు నుంచే ఉన్నారా? మీరు ఏ రోజు అయితే బయటకు వచ్చారో అప్పటి నుంచి మేము ఇక్కడ ఉన్నాం. ఎందుకంటే 2 నెలలు అవుతుంది మేము హైదరాబాద్ వచ్చి. మేము వర్క్ కోసం వచ్చాను, నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఇంకా నేను మీకు ఒకటి నిజం చెప్తా. నేను ఎయిర్లైన్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామని, మన ఆంధ్రప్రదేశ్ కి ఒక విమానం లేదు, నా దగ్గర ఒక తెలుసులేండి, చెప్పాడు మస్తాన్ సాయి 800 కోట్లని ప్రాజెక్ట్ అని, లోగో అని చెప్పాడులేండి. మస్త్ అంటే కూడా నేను ఇదే చెప్పా, బ్రో మనం ఇది చేద్దాం బ్రో, ఇవన్నీ ఎందుకు మనకి తలనొప్పి. ఈ షిట్ లో నేను కూడా ఇరుక్కుపోయా. ఇది అసలు నాకు వద్దు, నేను వచ్చేస్తాను బయటికి, నన్ను బయటపడిపోలేను అనుకోండి. నేను ఎంత ఇదయ్యాను. అయ్యే లోపల ఈ యాక్టింగ్ మొత్తం అంతా రివర్స్ అయిపోయారు. ఇంకా యాక్టింగ్ నాకేం అర్థం కాలేదు. పొద్దున్న లేచేటప్పుడు మొత్తం అంతా చాలా రివర్స్ అయిపోయింది. అందరూ నేనేమి అయిపోయింది, అందరికి నా డబ్బులు పోగొట్టుకొని నేనే. సరే, నేను ఒక మాట ఫ్రాంక్ గా అడుగుతాను అవినాష్. నీకు మాస్క్ పెట్టుకుంటే ఓకే, మాస్క్ పెట్టుకోకుండా వస్తాను అంటే ఓకే, లేదా మాస్క్ పెట్టుకోనైనా సరే, నువ్వు ఇప్పుడు మీడియా ముందుకు రాగలవా? అమ్మా బాబోయ్, అదే కదక్క నేను చెప్తుంది. అసలు నేను అసలు లేనేలేను. కావాలంటే నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోతాను కూడా, ఒక 2 నెలలు కావాలంటే. అలా కాదు నేను ఏమంటున్నా అంటే, ఒకసారి చెప్పేది భయం ఉంటుంది ఎవరికైనా, కాదని నన్ను. ఇప్పుడు నా వెనకాల ఏవైతే జరుగుతున్నాయో అది ఏ మనిషికి జరగకూడదు, ఓకే? ఇప్పుడు నువ్వు వచ్చి చెప్పడం వల్ల నాకు మంచి, నేను స్వార్థంగా నా మంచి ఒకటే ఆలోచించట్లా. ఇంకొకరు నీలాగా బలవద్దు, ఇంకొకరి దగ్గరికి ప్రీతి ఉదయం వెళ్ళకూడదు. అలా ఇలా ఈ కప్పులు వచ్చి వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తారు, అవసరం ఉన్నంతసేపు ఎలా ఉంటారు, వీళ్ళు జనరల్గా ఒకరి ఇళ్లలోకి వచ్చి చేసేది ఏంటి, ఆ ఇళ్లలో నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు వాళ్ళు చేసేది ఏంటి, అర్థమైందా? ఇవన్నీ బయటికి రావాలి. మేడం నేను అదే చెప్తున్నా. నేను ఎక్కడి నుంచి అలా తెప్పించుకొని అక్కడ ఎవరి దగ్గర మాట్లాడమంటే నేను వేరే రకంగా మాట్లాడతాను. కానీ I don't want to show my face or I don't want to meet anyone. Yeah, don't show your face. నేను 15వ తారీఖున నేషనల్ మీడియాకి వెళ్ళి నేను ఒక మంచి ప్రాజెక్ట్ పెట్టి మన ఆంధ్రప్రదేశ్ కి హెల్ప్ చేద్దాము. నేను మొన్న కూడా అసెంబ్లీకి. మరి నువ్వు అంత ప్రాజెక్ట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ కి హెల్ప్ చేసే ఒక మనిషివి, నువ్వు సామాన్యుడిగా ఒక స్టాండ్ తీసుకోకపోతే ఎట్లా? మీకు అర్థమవుతుందా నేను చెప్తుంది? ఇది అయిపోయిన తర్వాత మీ ఇష్టం. మీకు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అయిపోయేదాకా లేదు, ఇంకా రేపు ఎల్లుండి ఎత్తేస్తారు దాన్ని. ఇప్పుడు అది ఎక్కడ ఉందో వాళ్ళకి కూడా రిస్క్. ధనరాజ్ కానీ ఎక్కడ ఎవరైనా సరే అది కన్ఫర్మ్. డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు మల్లిక్ సార్ అని చెప్పేసి ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆ మల్లిక్ యాదవ్ గారు. ఆయన పాపం ఆయనకి తెలియదు కదా మొత్తం ఏం జరుగుతుందో. పాపం ఆయన ఎరిగిపోయినట్టే, వాళ్ళకి ఏమీ తెలీదు. నేను వాళ్ళకి అవన్నీ చెప్తే ఆ రికార్డింగ్లు అన్ని పెట్టుకుని నాకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఆ డైరెక్టర్తో ప్రొడ్యూసర్తో నేను మాట్లాడతాను, ఓకే? వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళకి క్యూబ్ టీవీలో నీ వీడియోస్, క్యూబ్ టీవీలో నీ వీడియోస్, నీ ఫేస్ కనిపించొద్దు, ఇవన్నీ కూడా నేను చేస్తా. పొద్దున్న ఇదే జరిగిందయ్యా. ఒకవేళ కనపడినా కూడా మహా అయితే 2-3 రోజులు. మీరు ఆల్రెడీ ఎవరెవరితో మాట్లాడుతున్నారో మీరు మాట్లాడిన వాళ్ళు మాకు ఆల్రెడీ చెప్తున్నారు. యా,
మీరు ఎక్కడైనా మీరు నా కోసం ఎంక్వైరీ చేసినా ఐఎమ్ హెల్పింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నాకు అందరికి హెల్ప్ చేయడమే ఒకటే తెలుసు. ఎవరు వచ్చినా వాళ్ళకి హెల్ప్ చేస్తా తప్ప నేను ఇంకొకటి ఏంటంటే ఐ ట్రస్ట్ ఎవ్రీ వన్ అండి. ఐ ట్రస్ట్ ఎవ్రీ వన్ అంటే శేఖర్ భాషను కలిసారా? ఏమండి ఐ ట్రస్ట్ ఎవ్రీ వన్ అండి అని అంటున్నాను. ఎవ్రీ వన్ ఐ ట్రస్ట్, బట్ ఎవ్రీ వన్ యూజ్ మీ అండ్ డబ్బులు పక్కెట్టుకొని అన్ని పోగొట్టుకున్నాను. ఇంకా లాస్ట్ మీ దగ్గరికి వచ్చాను నేను ఇంకా అంతే అన్నట్టు. ఎందుకంటే మీరు ఏమన్నా నన్ను బయటపడేయగలరా అని చెప్పేసి. డెఫినెట్ గా బయటపడతారు. అంటే నేను ఏదో మాటలు చెప్పే మనిషిని కాదు. మరి నీకు తెలుసో తెలీదో నేను నాకు తెలుసు దీపిక అండ్ అభి ఆర్ లైక్ చాలా క్లోజ్ నాకు ఎన్నో ఇయర్స్ నుంచి. అసలు మాకు ఇది అసలు లఫుడ్ పంచాయతీ, ఇది అసలు ఈ పంచాయతీ మాకు వద్దు. మేము ప్రాజెక్ట్స్ చేసుకొని హైదరాబాద్ లో మేము పెద్ద పెద్ద వాళ్ళతో తిరిగి అలా నా జీవితంలోకి వచ్చి నా జీవితం నాశనం చేస్తారబ్బా. నా జీవితం రోడ్డును పడేశారు. ఇప్పుడు అర్థమైందా? మనం ఇప్పటికీ స్టాండ్ తీసుకోకుండా విను అవినాష్, మనం ఇప్పటికీ స్టాండ్ తీసుకోకుండా ఇలా చేస్తే ఇప్పుడు ఇందులో చాలా మంది విక్టిమ్స్ ఉన్నారు. మరొక అబ్బాయి చనిపోయాడు కూడా. వాళ్ళ హస్బెండ్ చనిపోతే ఒక ఆడది ముండమోయాలా ఇంకో 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 రంకు ముగ్గురుతో వచ్చి మీడియాలో కూర్చుంటుందా? సరే అఫైర్స్ అందరికీ ఉంటాయి, సరే ఓకే ఫైన్. అడల్టరీ ఇస్ ఆల్సో ఫైన్. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది అనుకోవచ్చు. ఇంకొకరి లైఫ్ లోకి అదే చెప్తున్నా విని, ఇంకొకరి లైఫ్ లోకి దూరి వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళ బెనిఫిషరీస్ కోసం మాట్లాడి ఇప్పుడు ఆల్రెడీ నువ్వు న్యాయం ఉన్నదే బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నావు, వద్దు అనుకుంటున్నావు. అలాంటిది సంబంధం లేని వాళ్ళు, ఆమెకి తెలుసు నేను డ్రగ్స్ అలా పెట్టలేదు చేయలేదు అని, బట్ అయినా బయటకు వచ్చి మాట్లాడుతుంది జస్ట్ బికాస్ షీ వాంట్ మీ టు గో టు జైల్. ఎవత్తది అసలు? ఎవత్తది? సో ఇప్పుడు ఎవరి స్టాండ్ వాళ్ళు తీసుకోకపోతే అవినాష్, ఎవరి స్టాండ్ వాళ్ళు తీసుకోకపోతే అది ఈ రోజు నాకు చేస్తుంది, రేపు ఇంకొకరికి చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్న ఈ కాల్ రికార్డ్ ఇవ్వలేక కాదు, లేకపోతే వాళ్ళు నీకు ఏదైతే చేస్తుందో వాళ్ళు చేయలేక కూడా కాదు. అన్ని ఆటోమేటిక్ గా అవుతాయి. అలా అవ్వకుండా నీట్ గా ఒక మంచి వేలో వెళ్ళి సేఫ్ గా ఒక హెల్దీ వేలో మనం ప్రెజెంట్ చేసుకోవడానికి నువ్వు ఒక విక్టిమ్వి. నువ్వు ఎలా మోసపోయావు, వాళ్ళ దగ్గర నుండి వాళ్ళు నిన్ను ఎలా వాడుకున్నారు, ఎలా మోసపోయావు అండ్ ఈ రోజున నీకేం చేశారు రియాలిటీ అడగడానికి, లేదా నువ్వు మాట్లాడడానికి వెళ్తే నీకు తిరిగి ఏమి ఇచ్చారు బహుమానం? డే 1 అండ్ డే 7 నా దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది. ఇప్పుడు వరకు నేను అంత ఫుడ్ పెట్టాను వాళ్ళకి, ఏ ఆలనా పాలన అనేది చూసుకున్నాను. పాపం ఆడపిల్ల చిన్నపిల్ల తల్లి చిట్టి తల్లి అనుకొని నేను ఆ రకంగా ఆలోచించి నువ్వు వీలైతే కేసు విత్డ్రా చేసుకొని నువ్వు బయటకు వచ్చి ఇదిగో ఒకటే ఒక ఛానల్కి వెళ్దాం. ఇదిగో నువ్వు మీడియాకి రావడం అంటే ఏదో అన్ని ఛానల్స్కి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు కూర్చున్నారే అలా కూర్చున్నట్టుగా ఏం అవసరంలా. ఒకటే ఒక మంచి ఛానల్కి వెళ్దాం. యూ జస్ట్ ఇప్పుడు మనం మీడియాకి నీకు చెప్పకుండా ఏదో పెడితే నేను అలిగేషన్ చేసినట్టు ఉంటది. అర్థమైందా? నేను అందుకనే అంటున్నాను మీకు చెప్పాలి, నేను లాక్ ఫేవర్ పనులు చేయొచ్చు కదా అనేది నా ఉద్దేశం. ఒక్కసారి సరే లైన్ లో ఉండు, నా ఫ్రెండ్ మాట్లాడతారు, తన నేమ్ కిరణ్. ఒక్కసారి లైన్ లో. హలో అవినాష్, నా పేరు కిరణ్ అమ్మా. ఇప్పుడు నీకు తెలిసిన బాధ అంతా వీ రియలైజ్ దాట్ మీకు ఇలా జరుగుద్దని మాకు డే 1 తెలుసు. వాళ్ళు కూడా ఫాలో అయిన మెంబర్స్ అంతా కూడా ఓకేనా. కానీ అలా కాదు నాన్న, యాక్చువల్గా షీఈస్ ఫైటింగ్ ఫర్ హర్ హస్బెండ్. ఏం జరిగిందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఎవరెవరో వ్యాంప్ క్యారెక్టర్స్ వచ్చేసి వాళ్ళు ఇన్నది కరెక్ట్ అనుకుంటే, ఇప్పుడు నువ్వు అంత పెద్ద ప్రాజెక్ట్ పెడతానన్నప్పుడు యూ షుడ్ బి నో వాట్ ఈజ్ బ్యాడ్, వాట్ ఈస్ గుడ్ అని నీకు తెలుస్తుంది. అట్లీస్ట్ మనం ఏదైనా చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇరు వర్గాలు మాట్లాడిన తర్వాతే కదా డిసిషన్ తీసుకోవాల్సింది. సో అదేమీ జరగలే, నువ్వు లాస్ అయినాము. ఓకే, నేను మీడియా ముందు కూడా ఎందుకు రమ్మంటున్నావు అంటే ది ఫ్యాక్ట్ షుడ్ బి రివీల్డ్. అది దట్టు మీ ఫేస్ ఎక్కడ కనపడినావు, నాది గ్యారంటీ. అవును సార్, అంటే ఫేస్ ఇదన్నీ కాదు. నేను ఒకటి ఏం చెప్తాను అంటే స్టార్టింగ్ డే ఏ రోజైతే ఇప్పుడు 1 month అవుతుందో ఇప్పటి వరకు నా పాత్ర ఏంటి అని అసలు నిన్న ఇంటర్ చేసినప్పుడు ఏమని తీసుకొచ్చినారమ్మా నిన్ను చెప్పా నాకు. అది వాళ్ళు నేను అక్కడ బయట కూర్చున్నాను. అసలు నేనంటే వాళ్ళని చంపడానికి నా మనుషులు తెచ్చానంట. అవి నేను అది వచ్చింది వీడియోస్ కూడా చూసిన, పెప్పర్ స్ప్రేలు, హడావుడి, హంగామా అన్నీ చూసిన. వద్దులే నానా, సో వీ నో వెల్ అబౌట్ దస్ వన్. ఓకేనా, అవి వదిలేసాయి. అవి నేనేమంటున్నా, అస్సలు అవినాష్ అన్న క్యారెక్టర్ ప్రీతి వాళ్ళకి ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఏమని చెప్పి తీసుకొచ్చినారు మిమ్మల్ని చెప్పండి నాకు. పంపించారు ఇక్కడికి, పంపించాక మీరు దాయండి మమ్మల్ని కొట్టేస్తారు, అసలు చేస్తారు అంటే
మా ఇంట్లో పెట్టుకున్నాను నేను చేసిన తప్పు. ఓకే, అంత షెల్టర్ ఇచ్చినావు వాళ్ళకి. షెల్టర్ ఇచ్చాను రోజు, ఓకే. అన్నం ఇవి ఏవి కావాలని అన్ని కొన్నాను. ఎవరెవరు ఉన్నారు షెల్టర్ ఇచ్చేటప్పుడు? నేను మా తమ్ముడేనండి, ఇంకెవరు ఉండరు. వాళ్ళిద్దరునా? యశ్వంత్ ఉన్నాడా? యశ్వంత్ ఎవరి ఫ్రెండ్? ఆ, రవి యశ్వంత్ అభి ఫ్రెండా? అభి friend, అశ్వంత్. ఓకే ఓకే ఓకే. ఓకే సరే, ఇప్పుడు నువ్వు సేవ్ చేయాలి, నీ దగ్గరకు వచ్చాను అక్క అని అన్నావు. ఎందుకు వచ్చాడు అని అంటే మమ్మల్ని నాకేం అవ్వద్దు, ఆ పిల్లలు అలా కాదు. నా అమ్మగారు ఫోన్ అలా కదా అవినాష్, అమ్మగారు ఇప్పుడు మీ అక్క దగ్గరకు వచ్చి నన్ను ఎలాగోలో బయట పాడేయాలని అన్నావు. ఓకే, 100కి 1000% అది ఆ సిచ్యువేషన్లో అవినాష్ ఉన్నా XYZ ఉన్నా సరే తిన మనస్తత్వానికి షీ షుడ్ బి కెన్ డూ. ఓకేనా? yes, I know that. నా ఇప్పుడు ఏమని పాడేయాలి బయటికి? ఒక ఆడపిల్ల అవునవునవును, ఇప్పుడు నిన్ను ఏమని పాడేయాలి బయటికి? వాట్ ఈస్ ది కన్సర్న్? నీ దగ్గర నుంచి మాకు సపోర్ట్ ఏమి ఇస్తావు? సరే, నువ్వు అన్నట్టుగానే మీడియా ముందుకు రావు, కానీ సరైన స్టఫ్ ఇస్తేనే కదా షీ కెన్ ఆల్సో ఫైట్ అబౌట్ యూ. సరే సార్, నేను ఏం చెప్తున్నాను ఒక నిమిషం, నేను స్టఫ్ ఇవ్వని ఇవ్వకపోని కళ్ళ ముందు జరిగిందా మాట్లాడదాం. నాకు ఓకే. నా దగ్గరే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు నా గురించి ఫాల్స్ ఎలిగేషన్ వేసుకుని ఇప్పుడు నన్ను రోడ్డుకి ఇచ్చేసిన నాకు అసలు పిచ్చ లైట్. నా అమ్మ నాన్న బాధపడతారు, నువ్వు ఎందుకు ఇంట్లో దూరం, నువ్వు అఫీషియల్ గా ఉండాల్సింది, ఎందుకు నీకు ఈ అన్అఫీషియల్ ప్రాబ్లం అనేది తప్ప మాకు అంతకు మించి ఏం లేదు సార్. అంతకు మించి వచ్చే నేను భయపడడానికి కూడా ఏం లేదు. ఇప్పుడు నేనేమంటున్నాను, నేను ఆల్రెడీ మినిస్టర్, నేను ఎక్కడ చెప్పాలంటే నేను ఆల్రెడీ నిర్మలా సీతారామన్ గారు చాలా మంది కలిసి మొన్న ఇన్ని రోజులు కూడా కాదు, ఇక్కడ రాక 4 రోజుల ముందు వెళ్తే నాకు ఢిల్లీలో కూడా అపాయింట్మెంట్ ఉంది ఎయిర్లైన్స్ కోసం, అమిత్ షా గారిది ఇవన్నీ పెట్టుకొని ఉంచుకున్నానండి. నేను నీకు విషయం చెప్పినా, నేను లోగో డిజైనింగ్ అండ్ ఒక పిపిటి అండ్ ఒక వీడియో చెయ్యండి అని అంటే మాది ఒక పెద్ద మార్కెటింగ్ ఏజెన్సీ, నీకు ఎందుకు మేము చేస్తామనంటే ఎవరు మస్తాన్ సార్ అడిగినావు కదా లోగో చేయమని. ఇప్పుడు ఒక నిమిషం నేను నీకు చెప్తాను అవినాష్, నీ ప్రాజెక్ట్ లోకి ఇంకా నువ్వు ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి, లేదా నీ పర్సనల్ లైఫ్ ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి నువ్వు జస్ట్ పైన ఉన్నావు. సో ఒకసారి చెప్పేది నువ్వు. సో ఒకవేళ ఇన్ కేసు నీ ప్రాజెక్ట్ లోకి వాళ్ళు ఇన్వాల్వ్ అయినా, నీ పర్సనల్ లైఫ్ లోకి ఇన్వాల్వ్ అయినా, ఈ రోజు లావణ్య పట్టిన పరిస్థితి, లావణ్య అనుభవిస్తున్న ఈ పెయిన్ దాంట్లో నీకు కూడా అవుతుంది. అలా అర్థమైందా? దట్ కైండ్ ఆఫ్ పీపుల్ దే ఆర్. ఈరోజు జరిగిపోయింది ఆల్రెడీ, నాకు ఇన్వాల్వ్ అవుతారండి. ఈరోజు ఆల్రెడీ నా పర్సనల్ కోసం తీసి నా కోసం బయట పెడతాను. ఈ రికార్డింగ్లు అన్నీ ఉన్నాయంటే సో బిఫోర్ దే డూ సంథింగ్, ఇప్పుడు మొన్న నాకు మాట్లాడింది, నేను కౌంటర్ ఫైల్ ఒకటి వదిలాను, ప్రీతి వాళ్ళ మమ్మీ మాట్లాడింది కానీ, ప్రీతివి కానీ. ఓకే, అండ్ మేము కేసు ఫైల్ చేసాము, అండ్ డిఫర్మేషన్ కూడా వేస్తాను నా పిల్లని. ఆమెకేం ఉందిలే కానీ బొక్క తొక్కలోది, అది వదిలేద్దాం. బిఫోర్ షీ డూ సంథింగ్, దానికి ముందు నువ్వు ఇచ్చావనుకో అది అక్కడే అయిపోద్ది. అవినాష్, నన్ను నిజంగా నమ్ము. దీనివల్ల ఏమైనా జరిగితే అక్క నువ్వు ఒకటి చెప్పావు, ఒకటి అయ్యింది, ఏంటిది అని నన్ను క్వశ్చన్ చేయి. అందరూ వాడుకొని ఇప్పుడు లాస్ట్ లోనే అయిపోతుంది. ఒక సెకండ్ నాకు అర్థమైంది నేను చెప్పేది. ఇవ్వండి ఒకసారి దీపికా కోసం, దీపికాతో మాట్లాడండి. నేను ఎలాంటి ఉన్నా ఏంటంటే ఒక్క నిమిషం మీరు మాట్లాడండి. నీ గురించి వెంకట్ చెప్పాడని చెప్పి వైజాగ్ లో. నీ గురించి వెంకట్ చెప్పారు మాకు వైజాగ్ లో. వెంకట్ ఉన్నారుగా మన అగనంపూడి, డాన్స్ ఈవెంట్స్ చేస్తుంటాడు. తెలీదు మీకు తెలీదు, బట్ నీ గురించి కనుక్కున్నప్పుడు నీ గురించి పాజిటివ్ గానే చెప్పారు. ఇప్పుడు అవినాష్ అదే కాదనట్లేదు, యూనో. ఇప్పుడు ఒక ఆడది వచ్చి ఇంతమంది జీవితాల్లోకి ఇన్వాల్వ్ అయ్యి ఒక రోజున్నా సరే, మనం ఒక పూటైనా మనకి ఎవరైనా అన్నం పెడితే మనము కృతజ్ఞత భావంతో బతకాలి. ఓకే కదా? అలాంటి కృతజ్ఞత భావన లేకుండా తిరిగి కొట్టే ఇలాంటి మనుషుల్ని తిరిగి కొట్టాలి అని అవును డెఫినెట్ గా నేను దానికే స్టాండ్ తీసుకొని చెప్పండి. వచ్చాయి, వీడియోస్ వచ్చాయి మాకు.
మీకు లైవ్ లో పెప్పర్ స్ప్రే పెట్టి మీ వీడియోస్ మాకు బాగోతం వచ్చాయి. ఆ ఎంట్రన్స్ లో జరిగిన ఇష్యూ ఎవ్రీథింగ్ వినా. ఒకసారి చెప్పేది టీవీలో కాదు మాకు పంపించారు. అండ్ ఒకసారి అభి ఉన్నారా లైన్ లో మీరు? ఓకే 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 కాన్ఫరెన్స్ కాల్ అనుకున్నా. అభి ఒకసారి ఆలోచించరా? నాకు ఈ స్టెప్ కరెక్ట్ అనిపిస్తుంది అంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కాదన్ను. ఒకసారి తను కనుక ఒకవేళ మాస్క్ అయినా పెట్టుకొని లేదా వాయిస్ కాల్ పెడితే అంత ఇంపాక్ట్ ఉండదు. మనకి ఇప్పుడు ఏదైనా ఒకటి చేస్తున్నామంటే మనకి బెనిఫిట్ అవ్వాలి దానివల్ల. అండ్ ఇంకొకరు ప్రీతి ఉదయని మళ్ళీ వాళ్ళ ఇంటికి పిలవాలంటే ఏంటి, జనరల్ గా పార్టీ అయిన తర్వాత ఆఫ్టర్ పార్టీకి పిలవాలన్నా సరే ఎందుకు లేరా బాబు ఈ జంటతో అని ఆలోచించేలాగా నేను చేస్తాను. అండ్ దానికి నిజంగా సపోర్ట్ కావాలి, మనందరం బాధితులమే. అండ్ వాళ్ళు ఒక్కరితో చేయట్లేదు, ఇలా మల్టిపుల్ పీపుల్ ఉన్నారు, అది తెలుసు మీకు. అండ్ దీపికాకి తెలుసు, పర్సనల్గా దీపిక కూడా ఎంత అనుభవించిందో దీపికాకి తెలుసు. సో ఒక్కసారి మీరు ఆలోచించండి. అండ్ నా సైడ్ నుంచి నేను ప్రామిస్ చేస్తున్నాను, ఎటువంటి ఇబ్బంది జరగదు ఇది జరగడం వల్ల, మంచి తప్ప. అందరూ ఏం మోసం చేశారో అందరూ ఏంటో నాకు తెలీదు, బట్ నేను ఇలాంటి మనిషిని కాదు. అండ్ నేను న్యాయం వైపే ఉన్నాను, నేను న్యాయానికే పోరాడుతున్నాను. న్యాయం వైపు ఉండండి, ఒక్కసారి ఉండి చూడండి, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, అంతే నేను కోరుకుంటా. మీ అందరినీ కోరుకుంటున్నాను నేను. యా డన్. సరే ఓకే. ఏమైనా అవుతుందా అక్క? తెలీదురా, ఒకసారి దీపిక ఉందా? కట్టిందా కాల్? ఓకే ఓకే. ఏమో మరి మాట్లాడడం అయితే మాట్లాడాము, కాల్ ఇప్పటిదాకా రికార్డ్ చేసా. తెలుసా నేను మేబీ నేను నాకు తెలియకుండా చేశానేమో, ఇప్పుడు రియలైజ్ అవుతున్నానేమో అది. ఐ డోంట్ నో. అంతే కదా, యా యా అంతే. అందరు రియలైజ్ అవుతారు. ఉదయ్ గాడు ఆ రోజు నన్ను పిలవకపోయినా అయిపోయి ఉండేది, పిలిచి నాకు ఏం పెట్టాడేమో. ఏ రోజు? మళ్ళీ నేను అక్కడి నుంచి వెళ్ళిపోయా. ఏ రోజు? నేను అక్క దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి మెయిన్ కారణం ఉదయే కదా. నేను మామూలుగా చెప్పాను ముందు నాకు వచ్చింది. అసలు ఇదంతా వాడి కోసం ఉదయ్ కోసం. అది వాడు ఉదయ్ గాడు ఏమేం చేశాడు అన్ని బయటకు పెడతా సాయి బ్రో. ఎందుకు తెలుసా, మీ మైండ్స్ లో వాడు ఏం క్రియేట్ చేశాడో నాకు తెలియదు కానీ, నా వల్ల నేను అన్విక అక్క దగ్గర ఉండడం వల్ల అన్విక అక్క అలా బిహేవ్ చేస్తుంది అని మీరు అనుకున్నారు. దట్ ఈస్ నాట్ ట్రూ అట్ ఆల్. Didn't you get to know after seeing me? యా నాకు అర్థమైంది కదా, అర్థమయ్యాక అందుకే ఉదయ్ did so much to me. Did I ever do anything back to him? మీరు అందరు అలా అనుకోని ఒక అమ్మాయిల మీద వాడు, ఐ నో ఉదయ్ బాస్టర్డ్, హీస్ లైక్ దట్ ఓన్లీ. నో బడీ ఈస్ లైక్ దట్. ఎవ్వరు అలా చెయ్యరు. ఒక అమ్మాయిని పేషెన్స్ టెస్ట్ చేసి 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 నాకు నిన్న మా మమ్మీ నేను అవుట్ బర్స్ట్ అవుతుంటే అర్థమైంది సాయి బ్రో, ఒక అమ్మాయి ఎందుకంత అవుట్ బర్స్ట్ అవ్వాల్సి వస్తుందని చెప్పి. నేను ఒకసారి అన్విక కాల్ చేసి మొత్తం చెప్తాం అనుకుంటున్నా, ఇప్పటి వరకు ఉదయ్ గాడు ఏం చేశాడో, చింటూ బ్రో ఏం చేశాడో. కాన్ఫరెన్స్ లో పెట్టు, కానీ నేను మ్యూట్ లో ఉంటాను. నిన్ను కూడా కాన్ఫరెన్స్ లో పెట్టు.